హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఒక్క పొడితో ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం. ఎస్. సో ఇవాల్టి వీడియో ఫ్లాక్స్ సీడ్స్తో కారపొడి అండి. ఈ కారపొడి మనం డైలీ మన రొటీన్లో ఒక భాగం చేసుకున్నామంటే మనకున్న ఎన్నో ఆరోగ్య సమస్యలకి మనం చెక్ పెట్టేయచ్చు. డైలీ మనం అన్నం తినే ముందర ఒక ముద్ద ఈ పొడితో కలుపుకొని తిని తర్వాత ఏ కర్రీతో అయినా తినడం వల్ల మనకి ఉన్న ఎన్నో ఆరోగ్య సమస్యల్ని ఇది దూరం చేస్తుంది. అసలు ఇది చూడడానికి ఇంత చిన్నగా ఉన్నాయి కానీ దీని బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కావు. ఫ్లాక్స్ సీడ్స్ని తెలుగులో అవిసె గింజలు అంటారండి. ఈ అవిసె గింజల గురించి అయితే మహాత్మా గాంధీ ఏమన్నారంటే, ఎక్కడైతే ప్రజలు అవిసె గింజల్ని తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటారో అక్కడ చక్కటి ఆరోగ్యం వెల్లువిరుస్తుందని అన్నారు. ఇప్పటికి ఇదైతే 100కి 100 నిజమైంది. దీని బెనిఫిట్స్ గురించి అయితే చెప్పాలంటే ఇది మెయిన్గా అధిక కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, ఇంకా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, క్యాన్సర్ని నిరోధిస్తుంది. ఇవే కాకుండా మనకున్న జుట్టు సమస్యలను కూడా ఇది అంతో ఇంతో తగ్గిస్తుంది. సో ఇవన్నమాట. ఇవే కాకుండా మనకి డైలీ ఈ అవిసె గింజలను తీసుకోవడం వల్ల ఏంటంటే జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. ఇంకా పెద్దవారిలో వచ్చే కీళ్ళ నొప్పుల సమస్యను కూడా నివారిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ని తగ్గించడం వల్ల ఏమవుతుందంటే మనకు బీపీ, షుగర్ అటువంటి సమస్యలు కూడా రావు. ఇవే కాకుండా వీటిలో స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఏంటంటే మన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అవే కాకుండా మనలో ఇమ్యూనిటీ పవర్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. వీటిలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఆడవారిలో తలెత్తే ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్య నుంచి కావచ్చు, పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి నుంచి కావచ్చు, ఇవి రిలీఫ్ని అయితే ఇస్తాయి. మనకు తెలియని ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. అందుకే మన పూర్వీకులు కానీ మన బామ్మలు, అమ్మమ్మలు అందరూ కూడా వీటిని ఎన్నెన్నో చిట్కాలలో వాడేవారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న వీటిని అయితే మనం ఖచ్చితంగా రోజు మన డైలీ ఆహారంలో ఒక భాగంగా అలవాటు చేసుకొని వాడుకోవడం వల్ల మన హెల్త్ని కాపాడుకున్న వాళ్ళమైతే అవుతాము. సో ఇక్కడ నా మెయిన్ ఇంటెన్షన్ ఈ బెనిఫిట్స్ అందరికీ తెలియాలి, అందరూ వాళ్ళ డైలీ లైఫ్లో వీటిని వాడాలి అండ్ అందరూ హెల్తీగా ఉండాలనేది నా ఇంటెన్షన్. అందుకే నేను ఇక్కడ దాని తయారీ విధానం కంటే కూడా బెనిఫిట్స్ని చెప్పడానికి నేను టైం స్పెండ్ చేస్తున్నాను ఈ వీడియోలో. తయారీ విధానం వీడియో చూస్తున్నా కూడా అర్థమవుతుంది. బెనిఫిట్స్ తెలియడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎవరైతే హెల్త్ కాన్షియస్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా యూస్ చేయడం మొదలు పెడతారు అండ్ వాళ్ళ కావాల్సిన వాళ్ళకు కూడా షేర్ చేస్తారు. ఇప్పుడైతే కారపొడి తయారు చేయడం అయితే అయిపోయిందండి. దీన్ని ఇలాగ ఎయిర్ టైట్ కంటైనర్లో గాజు సీసాలో స్టోర్ చేసుకోవడం వల్ల దీని పోషక విలువలు ఎక్కువ కాలం ఉంటాయి. ఒకవేళ మనం చేసుకున్న క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తే కొద్ది వరకు మనం ఎంతైతే వాడుకుంటామో అది బయట పెట్టేసి రిమైనింగ్ క్వాంటిటీని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే దీని పోషక విలువలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో ఇక్కడ నేనైతే నా పొడి తయారు చేసుకొని నేను టేస్ట్ చేయబోతున్నాను. సో ఇందులోకి నేనైతే కొంచెం నెయ్యిని కూడా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం అండ్ హెల్త్ కూడా మంచిదే, ఏం కాదు. ఈ కొంచెం నెయ్యితో కొలెస్ట్రాల్ వచ్చేదు. సో ఆకుకూర పప్పు, రాగి సంగటి అండ్ పొడి అనమాట. సో ఈ పొడిలోకి నేను నెయ్యి వేసుకున్నాను. సో ఫస్ట్ ముద్ద టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది అని చెప్పలేను కానీ ఓకే, తినేయచ్చు అనమాట. మరి అంత వరస్ట్గా అయితే లేదు, మేనేజ్ చేసేయచ్చు. 1-2 ముద్దలుగా తింటాము కానీ హెల్త్కి ఎంత మంచిదని తెలిసాక ఎందుకు మిస్ చేయడం. సో మీరు కూడా దీన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.